గుడ్ మార్నింగ్ మా myself Hanif sir. పాపులర్గా నవేడేస్ చెప్పాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ కంప్లీటెడ్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్. డిగ్రీ అంటే ఇద్దర్ బీసీఏ, బిఎస్సి, బీటెక్, బీకామ్, బీబీఏ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంటెక్, ఎంసీఏ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇయర్లీ కంప్లీటెడ్ విత్ గుడ్ పర్సంటేజ్ అని చెప్పచ్చు. ఎవ్రీ స్టూడెంట్ డ్రీమ్ ఏం సార్ ఈ రోజుల్లో అంటే మెయిన్గా సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళాలి. సాఫ్ట్వేర్ జాబ్ యూ కెన్ డూ గుడ్ సాఫ్ట్వేర్ జాబ్ అండ్ యూ కెన్ ఫీల్ దట్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈజ్ టు టు డెవలప్ ఏ అప్లికేషన్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ అంటే జనరల్గా ఈ సాఫ్ట్వేర్లో డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, అడ్మిన్ ఉంటుంది. అడ్మిన్నే మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ అంటామండి. ఎక్కువ రిక్వైర్మెంట్ దేనికి ఉంటుంది సార్ అంటే డెవలప్మెంట్కి ఉంటుంది. ఈ డెవలప్మెంట్లో మెయిన్గా మనకి ప్రతి స్టూడెంట్కి బాగా రావాల్సినటువంటి టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీస్ ఏముంటాయంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం సార్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఏ టెక్నాలజీ అయినా కూడా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు మనము. ఫుల్ స్టాక్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ ఫుల్ స్టాక్లో ఏముంటాయి సార్ అంటే సమ్ టూల్స్ ఉంటాయి. టూల్స్ మీన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం, టెక్నాలజీస్ అని చెప్పచ్చు. HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్వర్క్గా యూస్ చేస్తాము. ఫ్రేమ్వర్క్ అంటే ఇట్ ఈజ్ ఎ రెడీమేడ్ అప్లికేషన్. ఫ్రేమ్వర్క్ ఈజ్ కాల్డ్ రెడీమేడ్ అప్లికేషన్. ఇది ఫ్రంట్ ఎండ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనము. ఫ్రంట్ ఎండ్ అంటే డిజైన్ చేయొచ్చు. ఒక బ్రౌజర్ని డిజైన్ చేసి వాట్ యూ ఎక్స్పెక్టింగ్ దట్ ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు మనము. ఆ ఫీల్డ్స్లో మనం డేటా ప్రొవైడ్ చేయాలంటే 100% బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో మంచి నాలెడ్జ్ ఉండాలి ప్రతి స్టూడెంట్కి. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏముంటాయి సార్ అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి ప్రోగ్రామింగ్, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మ్యాండేటరీగా కోర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. కోర్ జావాలో మాడ్యూల్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ జావా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా కలెక్షన్స్, జావా 8 ఫీచర్స్. ఈ 4 మాడ్యూల్స్ కలిపి కోర్ జావా అంటాము. వాటితో పాటు రిలేటెడ్ కొంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా తెలుసుకోవాలి. అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్స్, JSP, జావా సర్లెట్స్, జావా డేటాబేస్ JDBC అంటాం, జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఇప్పుడైతే హైబర్నెట్ యూస్ చేస్తారు. దాంట్లో అవుట్డేటెడ్ అయిపోయింది JDBC. అప్డేటెడ్గా హైబర్నెట్ యూస్ చేస్తారు. అంటే డేటాబేస్ సపోర్ట్ కొంచెంగా మనము బ్యాక్ ఎండ్లో డేటా రావాలి కదా మనకి వెబ్ బ్రౌజింగ్లో, ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి యూస్ చేస్తాము. ఈ జావానంతా రన్ చేయడానికి ఫ్రేమ్వర్క్ వచ్చి స్ప్రింగ్ బూట్ యూస్ చేస్తారు. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. స్ప్రింగ్ బూట్ మంచి టెక్నాలజీ, బాగుంటుంది. అంటే కొంచెం జావా నేర్చుకుంటే స్ప్రింగ్ బూట్ కూడా నేర్చేసుకోవచ్చు. ఇవేంటంటే మన డిగ్రీ కానీ బీటెక్ కానీ అకాడమిక్ కెరీర్లో ఉండవు ఈ టూల్స్. ఫండమెంటల్గా ఉంటుంది, నేర్చుకుంటాం మనము. బట్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు మీన్స్ యూ నీడ్ టు లెర్న్. ఇవి నేర్చుకుంటేనే మన కెరీర్ బాగుంటుంది. కొంత మనము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనము కొంచెం హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే. యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇటువంటి వీడియోస్ మీకు ఎక్కువ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రము నా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా నేను మోర్ అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను 100%. నా పేరు హనీఫ్ సార్. నేను లెక్చర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్.
థ్యాంక్ యూ.